మా తాతగారైన నారాయణరావు గారు గ్రామాధికారులు అయినప్పటికీ కూడా సంకీర్తనాచార్యులు కాబట్టి భజనలంటే వల్లమాలిన ప్రీతి. దానివల్ల గ్రామ ప్రజలతో మమేకమై హనుమదాలయంలో చక్కగా భజనలు చేసేటటువంటి వాడు. రాములయ్య గారిని మా నాన్నగారిని చూస్తే జనాలంతా కృష్ణార్జునుడు అనేవారు, లేదా సూర్యచంద్రుడు అనేవారు. ఎప్పుడైనా మా నాన్నగారు గుడికి వెళితే మా తాతగారితో కలిసి ఆ రాములయ్య గారిని మా నాన్నగారిని వశిష్ఠుడు రాముడు అనేవారు. అది విశేషం. లేదా గురు శిష్యులు అనేవారు ఇద్దరిని. మా నాన్నగారి పేరు రామేశ్వరరావు కాబట్టి రాములయ్య గారిని మా నాన్నగారిని వశిష్ఠుడు రాముడు అని పోలుస్తూ ఉండేవారు. మా తాతగారు పూర్తి పేరు వెలుదండ నారాయణరావు దేశపాండ్య మక్తేదార్. అయితే వారు ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలోకి ప్రవేశించగానే భజనలు మొదలుపెట్టేవారు. ఇహ జనాలంతా వీరు తెల్లవార్లు భజనలు చెప్తారు అని నిర్ణయించేసుకునేవారు. తెల్లగా తెల్లవారిపోయేది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5-6 గంటల దాకా చెప్పగలిగినన్ని భజనలు వారికి 9-10 గంటల పాటు చేసేటటువంటి భజనలు కంఠస్థంగా వచ్చి ఉండేవి. అది విశేషం. కూర్చోకుండా ఎగురుతూ దూకుతూ చేసే అడుగుల భజనలు మరి అది అక్కడ విశేషమైన. తాను పోకుండా ఇంకొకరిని నిద్రపోనీయకుండా చెప్పేటంతటి సామర్థ్యం వారికి ఉండేదని తెలుస్తూ ఉన్నది. రాములయ్య గారు మా తాతగారు తెల్లవార్లు భజనలు చెప్పటం చూసి మహదానంద భరితుడై ఒక్కొక్కసారి ఏమనేవాడంటే, మీరు గ్రామాధికారులు కాబట్టి జనాలంతా భయంతో నన్నేమో భక్తితో అనుసరిస్తున్నారు. అంటే మా తాతగారు నవ్వుతూ, భయభక్తులు రెండూ కావాలి సుమా అనేవారట. ఏమైనా నేను సామాన్యుణ్ణే అనేవారట రాములయ్య గారు. కాదు మీరెప్పుడు మాన్యులే అని నవ్వేవారట మా తాతగారు. అన్నట్టు చెప్పడం మరిచాను, మా ఊళ్ళోని హనుమదాలయాన్ని మా తాతగారే నిర్మింపజేశారు. ప్రాథమిక పాఠశాల ఏర్పడ్డ తొలినాళ్లలో, అంటే 1955-56 ప్రాంతంలో పాఠశాల ఆంజనేయ స్వామి ఆలయంలోనే కొనసాగేది. ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినప్పుడు మా నాన్నగారు మొట్టమొదట విముఖులైనారు, ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు అని. కానీ మా తాతగారు కట్టించిన ఆలయం కాబట్టి, ఆలయంలోనే బడి నడుస్తున్నది కాబట్టి, ఆ బడిలో కూడా
మరి ఆ ఆవరణలోనే రాములయ్య గారు, మా తాతగారు భజనలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ జనాలను ఉర్రూతలూగించినారు కాబట్టి ఆ విముఖతను పక్కన పెట్టి ఉద్యోగంలో ప్రవేశించినారు అని చెప్పేవారు.